హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను యూట్యూబ్ క్రియేటర్స్కి ఉపయోగపడే టాప్ 3 యాప్స్ని అయితే ఈరోజు మన వీడియోలో అయితే మీకు చెప్తానమాట. ఈ టాప్ 3 యాప్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్ కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది. మనం ఫస్ట్ మాట్లాడుకునే అప్లికేషన్ వచ్చేటప్పటికి మీడియా ఫైర్ అన్నమాట. ఈ మీడియా ఫైర్ అనే అప్లికేషన్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక ఫైల్ని కానీ, ఒక యాప్ని కానీ, ఒక వీడియోని కానీ ఒక లింక్లా జనరేట్ చేసి అది మనం షేర్ అయితే చేయొచ్చు అనమాట. అంటే మీకు అప్పుడప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తూ ఉంటాను కదా, లింక్స్ అనేవి ఈ యాప్ని యూజ్ చేసి నేను క్రియేట్ చేస్తాను అనమాట. మీరు ఏదైతే ఫైల్ని షేర్ చేయాలనుకుంటారో అది యాప్లో అప్లోడ్ చేసినట్టయితే మీరు ఇక్కడ నుంచి ఆ ఫైల్ని అయితే షేర్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చాలా ఫైల్స్ ఇక్కడ కైన్ మాస్టర్ వెర్షన్స్ అవి పెట్టాను. ఇక్కడ మీకు ఎంతమంది డౌన్లోడ్ చేశారు అన్నది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షేర్ చేస్తున్నాను కైన్ మాస్టర్ అనే దాన్ని. షేర్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇక్కడ వాట్సాప్ ఇవన్నీ చూపిస్తుంది. కానీ మీరు లింక్ అయితే షేర్ చేయొచ్చు యూట్యూబ్లో కానీ. నేను ఇక్కడైతే కాపీ చేస్తాను, కాపీ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటాను అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఏదైనా ఒక ఫైల్ని అయితే అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఓకే, ఈ వీడియో ఉంది కదా, ఇక్కడ 4 వీడియోస్ ఉన్నాయి. ఈ 4 వీడియోల్లో ఇది ఒక వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్స్ అని ఉంది కదా పైన, అప్లోడ్స్ ఉంది కదా, ఈ అప్లోడ్స్లో అయితే ఇక్కడైతే మీకు కనిపిస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఏదైనా ఒక ఫైల్ని అయితే మీరు షేర్ అయితే చేయొచ్చు అనమాట. ఈ యాప్ అయితే మాత్రం చాలా యూస్ఫుల్ గైస్. అండ్ సెకండ్ అప్లికేషన్ ఏంటి అంటే కెమెరా FV5 అన్నమాట. ఈ అప్లికేషన్తో ఏంటి అంటే మీరు ఈ అప్లికేషన్ని కెమెరాలో యూజ్ చేసి మీరు మంచి మంచి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు DSLRలో ఎన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయో అవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ISO కానీ, లేకపోతే మీరు లైటింగ్ కానీ, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు లైటింగ్ అడ్జస్ట్ చేయొచ్చు. ISO ఉంటుంది, లేకపోతే వైట్ బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీరు ఆడియోని కూడా మానిటర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఉందన్నమాట. మీరు కావాలంటే దీనికి ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఒకసారి అయితే ఈ అప్లికేషన్ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ మైక్ ఒకటి యాడ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆ మైక్ అనేది ఎలా వర్క్ చేస్తుంది కూడా కొంచెం మీరు మానిటర్ అయితే చేయొచ్చు అనమాట. మీరు స్టార్టింగ్లో నా ఛానల్లో స్టార్టింగ్ వీడియోస్ వచ్చేటప్పటికి నేను ఈ అప్లికేషన్ యూజ్ చేసే రికార్డ్ చేసేవాడిని అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే దీంట్లో అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఒక DSLRని యూజ్ చేయడం వచ్చినట్టయితే దీన్ని మీరు చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి అడోబ్ స్పార్క్ పోస్ట్ అనమాట. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని మీరు ఏంటి అంటే థంబ్నెయిల్స్, ఛానల్ యాడ్స్, పోస్టర్స్ ఏవైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి లాట్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. చాలామందికి ఈ థంబ్నెయిల్స్ని అయితే డిజైన్ చేయడం రాదన్నమాట. అంటే మంచి మంచి టెంప్లెట్స్ అంటే ఒక ప్రొఫెషనల్గా ఉండే థంబ్నెయిల్స్ని అయితే చేయడం రాదు. ఏదో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవేవో యూజ్ చేస్తుంటారు, వాటికి వాటర్ మార్క్స్ అవి ఉంటాయి. దీనికి ఎటువంటి వాటర్ మార్క్స్ అయితే ఉండవు అన్నమాట. మీరు అద్భుతంగా థంబ్నెయిల్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకసారి ఈ అప్లికేషన్ అయితే ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్పిన అప్లికేషన్స్ యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక థంబ్నెయిల్ని అయితే ఎడిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, యూస్ఫుల్ యాప్స్ ఫర్ యూట్యూబర్స్ అని చెప్పేసి ఈ వీడియో కోసమే నేను ఒక థంబ్నెయిల్ని అయితే మీకు చూపించడం కోసం ఎడిట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఈ అప్లికేషన్ ఈ థంబ్నెయిల్ని నేను ఈ అప్లికేషన్లోనే చేశాను. మీరు ఇందులో చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ ఏంటంటే మనం దేన్నైనా సరే మనం ఆ టెంప్లెట్ని మనం మళ్ళీ ఏంటంటే ఎడిట్ చేయొచ్చు అనమాట. మనకు కావాల్సినట్టుగా దీన్ని ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. రీమిక్స్ తీసిన సరే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నేను అలాగే ఇందాక మీరు చూసిన థంబ్నెయిల్ని కూడా ఇప్పుడు ఎలా ఎడిట్ చేశాను అన్నది ఇక్కడ నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. అక్కడ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. క్లియర్గా చూడండి. మీరేంటి అంటే థంబ్నెయిల్స్ చాలామంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం చాలా చాలా బాగా ఉపయోగపడే అప్లికేషన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంప్లెట్ ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఈ టెంప్లెట్ అనేది ఆల్రెడీ మనకి ఈ అప్లికేషన్లోనే ఉంది కాబట్టి దీన్ని మనం ఏముండదు, జస్ట్ మనం టెక్స్ట్ కానీ ప్రతి దాన్ని మనం ఇక్కడ నుంచి మూవ్ అయితే చేయొచ్చు అండ్ ఎడిట్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు కలర్స్ని కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ తెలుగు టెక్ప్యాడ్ అని అయితే నేను ఇక్కడ ఇస్తానన్నమాట మీకు చూపించడం కోసం జస్ట్. అండ్ ఇక్కడ తెలుగు టెక్ప్యాడ్ అని ఇచ్చేసి ఇక్కడ మనం టిక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ తెలుగు టెక్ప్యాడ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు నార్మల్ పిక్సెల్ ల్యాబ్ ఇవన్నీ యూజ్ చేసి కూడా అంటే అవన్నీ చాలామందికి తెలియదు కదా, ఈజీగా బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఈ అప్లికేషన్ యూజ్ చేసి మంచి థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.